కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతులను ఆదుకోవాలి అని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక లెటర్ రాశారు. ఒకవైపు ఎల్నీనో ఎఫెక్ట్ వల్ల ఈసారి వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని, ఇంకొక వైపు ప్రాజెక్టులో నీళ్లు లేక రైతులు వానాకాలం పంట కోసం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని లేఖలో తెలిపారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ అండ్ బస్వాపూర్ రిజర్వాయర్లలో నీరు లేక ఖాళీగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ల కింద దాదాపు 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉందని, వెంటనే మిడ్ మానేర్ నుంచి మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయకపోతే ఆ 4 లక్షల ఎకరాల పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని హరీష్ రావు వార్న్ చేశారు. ఇక లోయర్ మానేర్ డ్యామ్ సిచ్యువేషన్ అయితే మరీ ఘోరంగా ఉందన్నారు. మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం అక్కడ కేవలం 6.9 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉందన్నారు. అందుకే మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్కు వాటర్ రిలీజ్ చేసి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న ఆయకట్టుకు వెంటనే సాగునీరు అందించాలని లేఖలు కోరారు. లాస్ట్ యాసంగి సీజన్లో కాళేశ్వరం రిజర్వాయర్ల పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగయ్యాయని గుర్తు చేస్తూ, ఈ వానాకాలం పంటతో పాటు వచ్చే యాసంగికి కూడా నీళ్లు సరిపోయేలా అన్ని రిజర్వాయర్లను అర్జెంట్ గా నింపాలని డిమాండ్ చేశారు. సో తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజెంట్ వర్షాకాలం సాగు టైం దాటిపోతూ ఉండటంతో రైతులు నీటి కోసం వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ వెంటనే రెస్పాండ్ అయ్యి కాళేశ్వరం మోటార్లను ఆన్ చేస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలన్న హరీష్ రావు డిమాండ్ పై మీరేమనుకుంటున్నారు? మీ ఏరియాలో సాగునీటి పరిస్థితి ఎలా ఉంది? కామెంట్ చేయండి.